నీచ జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. గుడివాడలో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి ఈనాడు రాసినటువంటి వార్త. గుడివాడలో గొడవకు కారణం అంట పేర్ని నాని మచిలీపట్నంలో చేసిన దానికి నిరసనగా ఇక్కడ చేశారట. ఓ తెలుగుదేశం కార్యకర్త గాయం, అంతేగాని జడ్పీ చైర్పర్సన్ మీద దాడి చేసిన ఉదంతం కానీ, అక్కడ పోస్టర్ గురించి హోర్డింగ్ గురించి వచ్చినాయి అన్నటువంటిది కానీ, ఆ హోర్డింగ్లకు ప్రత్యామ్నాయంగా వీళ్ళు హోర్డింగ్లు పెట్టారని అంటే నిజాన్ని చంపేస్తారు. నిజాన్ని వార్తలుగా ఇవ్వరు, రాజకీయ కోణంలోనే వార్తిస్తారు, వీళ్ళకి కావాల్సిన కోణంలోనే వార్తిస్తారు. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా భ్రమింప చేయటం కాదు, అంగీకరింపజేస్తారు జనాలకి. పచ్చి మోసపు జర్నలిజం, నీచ జర్నలిజం, అసహ్యకరమైన జర్నలిజానికి పరాకాష్ఠగా మారుతున్నటువంటి ఉదంతం. మచిలీపట్నంలో చేస్తే మచిలీపట్నంలో కేసు పెట్టారు, అక్కడ చూసుకుంటారు. మధ్యలో గుడివాడ వాళ్ళకి ఏంటి సంబంధం? గుడివాడ వాళ్ళని ఏమైనా చేస్తామన్నారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు, అక్కడ జరిగింది ఏంటి? వీళ్ళు పోస్టర్లు పెట్టారు, ఇది బాబు మోసం, బాబు షూరిటీ, బాబు మోసం అన్నటువంటి షూరిటీ గురించి వాళ్ళు పెట్టినటువంటి దాని మీద, దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు పోస్టర్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు, ఇది కొడాలి నాని ఉన్నట్టు. కానీ ఈ పోస్టర్లు, ఈ హోర్డింగ్లు వాళ్ళు ఏం పగలగొట్ల నాశనం చేయాలి. బట్ వైసీపీ వాళ్ళ పోస్టర్లు, హోర్డింగ్లు నాశనం చేశారు. పైగా దాడికి వెళ్ళారు, వాళ్ళ మీటింగ్ మీదకి దాడికి వెళ్ళారు. అంత జరిగితే దాని కాస్త డైవర్షన్ ఈ కోణంలో ఉంటుందన్నమాట. వార్త ఎలా అంటే వీళ్ళని చూసి అసలు వార్తలు అని అనకూడదు. ఇది ఈవెన్ తెలుగుదేశం కూడా ఆ వెర్షన్ చెప్పలా. తెలుగుదేశం ఏ వెర్షన్లో వాదించాలో వీళ్ళు చేస్తున్నారన్నమాట. వీళ్ళు రాష్ట్రానికి నిజాలు చెప్తున్నారా అంటే నిజాలు చంపేస్తున్నారంట.